మంచిది. కొన్ని విషయాల్ని మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద మనందరికీ కూడా ఎంతో మాదిరిని చూయించాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితము మరియు పరిచర్య అనేటువంటిది మనం ఆధ్యాత్మికంగా అనేక విషయాలు నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే ఈ యొక్క సువార్తలు చదివినప్పుడు యేసు ప్రభుల వారి యొక్క జీవిత విధానము, ఆయన చేసినటువంటి పరిచర్య గురించి వ్రాయబడి ఉంటది. ఈ 4 సువార్తల్లో. అయితే లేఖనంలో మనం నేర్చుకుంటూ వచ్చినటువంటి విషయాల్ని గతంలో మనం చూస్తే, మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం ప్రకారం తండ్రి అయినటువంటి దేవుడు ఆజ్ఞాపించాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. అలానే యేసు తన శిష్యులతో తనను వెంబడించమని తెలియచేసినట్లుగా కూడా మనం చూస్తాం. అంటే ఒక మాదిరి అనేటువంటిది ఏ విధంగా బైబిల్‌లో నుంచి మనం చూడాలి అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాదిరి అనేటువంటిది ఏ రీతిగా ప్రభులు వారు కలిగి ఉంటున్నారనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అలానే ఈ లేఖనాలన్నీ కూడా మనం చదువుతూ ముందుకెళ్ళినప్పుడు అపోస్తలులు అలానే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గొప్పతనం గురించి కూడా వివరించినట్లుగా మనము లేఖన భాగంలో మనం చూస్తాం. అయితే ఈ ఉదయకాల సమయంలో మనము తెలుసుకొని నేర్చుకోవాల్సినటువంటి విషయాల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు మనకు మాదిరై ఉంటున్నాడు అనేటువంటి విషయాల్ని మనము ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలను చూస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు మాదిరి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలోను, 12వ అధ్యాయం 1టి వచనంలోను కూడా మనం చూస్తే యేసు వైపు చూడండి అని హెచ్చరికను మనం చూస్తాం. లేఖన భాగాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆయన వైపు చూడమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంటున్నది. ఎందుకు అంటే యేసు ప్రభుల వారు మాదిరి అయి ఉన్నారు కాబట్టి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, కొన్నిసార్లు కుటుంబ జీవితాల్లో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరైనా ఒక వ్యక్తిని చూసి నేర్చుకోమని తెలియచేస్తూ ఉంటారు. కొన్నిసార్లు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు పిల్లల్ని బట్టి ఫలానా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు చూడు, వారు ఎంత భయభక్తులు కలిగి ఉంటారో వారిని చూసి నేర్చుకోండి అని చెప్తూ ఉంటారు. లేదా ఫలానా సహోదరి చూడండి, ఫలానా సహోదరుడు చూడండి ఎంత ప్రార్థనా పరులో, వారిని చూసి నేర్చుకోనండి, వారు చూడండి ఎంత చక్కగా పాట పాడుతున్నారో వారిని చూసి మీరు నేర్చుకోనండి, వారు చూడండి ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటున్నారో వారిని చూసి నేర్చుకోనండి అని ఇలా తరచూ మన జీవితాల్లో ఎన్నో విషయాలు మనం చెప్పి ఉంటాం. అలానే మనం విని కూడా ఉంటాం. అయితే ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి విషయాలు ఆ యొక్క ఆదిమ సంఘములో ఉన్నటువంటి వారైతేనేమి, అలానే అపోస్తులుగా ఉన్నటువంటి వారైతేనేమి ప్రభుని పోలి నడుచుకోవడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటంటే ఆయన మనందరికీ కూడా మాదిరి అయి జీవించినట్లుగా మనం లేఖన భాగంలో మనం చూస్తాం. తీర్చారండి వచనాల్ని, కనిపించేటువంటి వచనాల్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, 12వ అధ్యాయం 1టి వచనం. తీయలేదా? ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొంది పరిశుద్ధుల సహోదరులారా, మనము ఒప్పుకున్న దానికి అపోస్తలును ప్రధాన యాజకునైన యేసు మీద లక్ష్యముంచుడి. సో ఇక్కడ మనం ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఇక్కడ పౌలు గారు కొన్ని విషయాల్ని మనకు నేర్పిస్తా ఉంటున్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు యేసు మీద లక్ష్యం ఉంచుడి అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఆ కింది వచనాల్లో దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు అనేటువంటి మాటను తెలియజేశాడు. ఈయన కూడా తను నియమించినటువంటి వానికి నమ్మకముగా ఉండెను అనేటువంటి సత్యాన్ని మనం చూస్తాం. అంటే
దేవుని గురించినటువంటి విషయాల్లో తండ్రి అయినటువంటి దేవుని ఎదుట ఆయన చూపించినటువంటి మాదిరిని తెలియచేస్తూ యేసు వైపు చూడండి, యేసు వైపు చూడండి అనేటువంటి విషయాన్ని ఒక హెచ్చరికగా మనం చూస్తాం. అలానే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి నేను మాటలు చూస్తే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు కూడా నన్ను పోలి నడుచుకోనండి అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. సో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో కూడా మనం చూసినప్పుడు ఇంత లేఖన గొప్ప భాగానికి సాక్షి 1-2 వచనాల్ని చూసినప్పుడు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు ఆయన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ లేఖన భాగాల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, సో దేవాది దేవుడు తన ఎదుట ఉన్నటువంటి అవమానాల్ని నిర్లక్ష్య పెట్టి దేవుని ఎదుట ఉన్నటువంటి ఆనందము కొరకు అయినటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారుగా ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఈరోజు విశ్వాస జీవితంలో నీవు నేను మనం అందరము కూడా ప్రస్తుత దినాల్లో తాత్కాలికమైనటువంటి శ్రమలు, తాత్కాలికమైనటువంటి యొక్క అనారోగ్యము, తాత్కాలికమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, తాత్కాలికమైనటువంటి ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనేటువంటివి మన జీవితంలో నిత్యం కూడా ఉంటున్నాయి. శ్రమలు లేనటువంటి వ్యక్తి ఎవరు కూడా ఉండరు. దావీదు అంటాడు ఒక సందర్భంలో, శ్రమ నాకు మిగిలాయనే అంటాడు. ఒకవేళ శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ కూడా ప్రభుని విడిచిపెట్టకూడదు. యోసేపు జీవితంలో ఎన్నో శ్రమలు ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాడు, కానీ ప్రభుని విడిచిపెట్టలేదు. కాబట్టి శ్రమలలో కూడా ప్రభుని సంతోషపెట్టేటువంటి వారముగా, శ్రమల్లో కూడా దేవుని విడిచిపెట్టకుండా వెంబడించేటువంటి వారముగా మనం ఉండేటువంటి వారముగా మన ఆత్మీయ జీవితాలను సిద్ధపరచుకోవాలి. కాబట్టి అందుకే ఇక్కడ పౌలు గారు తెలియజేస్తా ఉన్నటువంటి మాటని మనం చూస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపము నుండి పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైనటువంటి యేసు వైపు చూడాలి. ఆయన వైపు చూడండి. ఎందుకు అంటే ఆయన ఈ భూమి మీద కలిగినటువంటి శ్రమల వైపు చూడలేదు, దేవుని వైపు చూశాడు. ఆ యొక్క దేవునిలో ఉన్నటువంటి ఆనందము కొరకు ఆయన జీవించినట్లుగా మనం చూస్తాం. అందుకే విశ్వాస జీవితంలో నీవు నేను మనం అందరము కూడా ప్రభు ఎరిగినటువంటి మనం ఈ లోక శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంటది. ఈ లోక శ్రమలు ఎన్నదగినవి కావని మనం ఎంచుకొని ప్రభు కొరకు మనం జీవించేటువంటి వారంగా ఉండాలి. శ్రమలు వచ్చినా, శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, కరువు వస్తుంది, వస్త్రహీనత వస్తుంది, ఉపద్రవాలు వస్తాయి. ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ప్రభువును విడిచిపెట్టేటువంటి వారముగా మనము ఉండకూడదు అనేటువంటి హెచ్చరికను మనం తీసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఎందుకు అంటే ప్రభువుని పోలి నడుచుకోవాలి. ఆయన మాదిరి ఉంటున్నాడు కాబట్టి మనలను యేసు స్వరూపం వల్లే మార్చుకోవాలని దేవుడు ముందే నిర్ణయించుకున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 8:29 వచనంలో రాయబడినటువంటి రీతిగా దేవుడు మనల్ని నిర్ణయించుకున్నాడు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులతో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగేనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. ముందుగానే దేవుడు మనలందరినీ కూడా నిర్ణయించుకున్నాడు. ఒక సమయంలో లోకంలో తిరిగేటువంటి మనల్ని దేవుడు ఏర్పరచుకొని నిర్ణయించుకొని తన రాజ్యంలో మనందరం కూడా వారసత్వం పొందుకోవాలని ప్రభువుల వారు నిర్ణయించుకున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. అందుకే ఆ యొక్క ఉన్నటువంటి మనం యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతను మనం పొందుకోవాలి. ఎఫెసీ పత్రిక 4:11 వచనంలో రాయబడినటువంటి రీతిగా మనం చూస్తాం. మనమందరం విశ్వాస విషయములను దేవుని కుమారులని గూర్చిన జ్ఞాన విశ్వాసములో విషయంలోనూ ఏకత్వము పొంది
పురుషులగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. సో దేవుడు నియమించాడు. ప్రస్తుత దినాల్లో కూడా దేవుడు ప్రతి దినము కూడా ఆ విశ్వాసంలో ఎదిగేటట్లుగా చేస్తా ఉంటున్నాడు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతను మనం పొందాలి. అందుకే విశ్వాస జీవితంలో ప్రతి దినం కూడా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు వెళ్ళాలనే విషయాన్ని మనం చూడాలి. మనం క్రీస్తు వలె ఉంటాం రానున్న దినాల్లో అనేటువంటిది, వీ విల్ బి లైక్ జీసస్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే రానున్న దినాల్లో ప్రభు కొరకు మనం ఎలా ఉంటామంటే క్రీస్తు వలె మనం కూడా ఉంటాం అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనలను ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. సో ఇక్కడ మనం లేఖన భాగాల్ని మనం చూస్తే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనకు వలె మనం కూడా మార్చబడతామంట. ఆయన వలె మనం కూడా మార్చబడతాం అనేటువంటి సత్యాన్ని మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ప్రస్తుత దినాల్లో ఒకవేళ ప్రభులు వారు ఈ రోజే మధ్యాకాశానికి వచ్చినట్లయితే ఈ యొక్క రహస్య రాకడలో ఎత్తబడడానికి ఆయనకు వలె మనం జీవిస్తా ఉంటున్నామా? ఆయనకు వలె మనం ప్రేమించగలుగుతున్నామా? ఆయనకు వలె మనం క్షమించగలుగుతున్నామా? ఆయన వలె కుటుంబంలో సాక్ష్యం ఉంటున్నదా? ఆయనకు వలె దేవుడు మెచ్చుకునేటువంటి రీతిగా మన జీవితాలు ఉంటున్నాయా లేదా అనేటువంటిది మనము పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా కూడా ఉంటున్నది. గతంలో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆ యొక్క ఉన్నటువంటి మోడల్ అనేటువంటి యొక్క మాటకి మనం చూస్తే ఆ యొక్క ప్రభు యొక్క సన్నిధిలో మనం చూసినప్పుడు ఆ యొక్క మోటివ్ అంటే ప్రేరణ అనేటువంటిది దేవునిలో మనం ఏ రీతిగా చూడాలి, ఆయన మోడల్ ఏ విషయాల్లో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ప్రేరణ గురించి, విధేయత గురించి మనం నేర్చుకున్నాం. ఆ యొక్క సమర్పణ గురించి, సహవాసము, అలానే ప్రేమ గురించి మనం ఈ దినాన కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. కాబట్టి ఆయన ఏ రీతిగా మనకి మాదిరి అయి ఉంటున్నాడు అనేటువంటి లేఖన భాగాల్ని మనము అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఆయన ఏ రీతిగా మనకు మోటివ్ గా ఉన్నాడు, ఏ రీతిగా ఆయన ఒబీడియన్స్ చూపించాడు, ఏ విధంగా ఆయన డెడికేషన్ ఉంటున్నది అనేటువంటిది ప్రతిదీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఎండూరెన్స్, అలానే లవ్ గురించి ఆయన ఏ రీతిగా మనకు ప్రేమ చూపించాడు, ఏ రీతిగా నేర్పించాడు అనేటువంటి విషయాల్ని మనం చూద్దాం. గతంలో ఈ విషయాల్ని తెలియచేశాను కాబట్టి నేను ముందుకు వెళ్తా ఉంటున్నాను. సో ఆయన యొక్క ప్రేరణ ఏమైంటున్నదో ఒకసారి జస్ట్ చదవండి, మనం ముందుకు వెళ్దాం. ప్రజలు యేసును అనుసరించుటకు గల ఉద్దేశం ఏమిటి? ప్రజలు పరిచర్యను చేయుట గల ఉద్దేశం ఏమిటి? పోటీతో క్రీస్తును ప్రకటించడం, వ్యక్తిగత లాభం కోసం క్రీస్తును ప్రకటించడం, మంచి మనసుతో క్రీస్తును ప్రకటించటం. సో ఈ దినాల్లో ప్రభుని వెంబడించేటువంటి విషయంలో కూడా విశ్వాసులు కావచ్చు, లేకుంటే సేవ చేస్తున్నటువంటి వారు కావచ్చు, ప్రజలు పరిచర్ను చేయుటకు గల ఉద్దేశం ఏమిటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్తారు. ఏ ఉద్దేశమును బట్టి దేవుని యొక్క సన్నిధికి వెళ్తా ఉన్నారు? కొంతమంది దేవుని యొక్క పరిచర్య చేయడానికి ఆరాధన క్రమం కన్నా ముందు వెళ్తారు. ఆరాధన క్రమం అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిచర్య చేసి ఇంటికి వస్తూ ఉంటారు. అయితే ఆ యొక్క ఉన్నటువంటి పరిచర్య చేసేటువంటి విధానంలో ఆ యొక్క ఉన్నటువంటి మనసు ఏమిటి అనేటువంటి సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పోటీతో క్రీస్తును ప్రకటించడం కాదు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి కొంతమంది ఎలా ప్రకటిస్తున్నారంటే దేవుని యొక్క సన్నిధిలో మనం అర్థం చేసుకున్నప్పుడు క్రీస్తుతో ఆ యొక్క ఉన్నటువంటి ఆ క్రీస్తు కొరకు క్రీస్తు యొక్క పరిచర్ని ఎలా కొనసాగిస్తున్నారంటే పోటీతో కొనసాగిస్తా ఉంటున్నారు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. మరికొంతమంది ఎలా ప్రకటిస్తూ ఉంటున్నారు అనేటువంటిది మనం చూస్తే వ్యక్తిగత లాభం కోసం క్రీస్తుని ప్రకటిస్తూ ఉంటున్నారు. ప్రీచింగ్ క్రైస్ట్ ఫర్ పర్సనల్ ప్రాఫిట్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే వారి యొక్క వ్యక్తిగత స్వలాభం కోసం. నేను గత సంవత్సరంలో ఒక మందిరానికి వెళ్ళాను. ఆ యొక్క వెళ్ళినటువంటి మందిరంలో వారు ప్రకటిస్తున్నటువంటి సువార్త
ఆ యొక్క సంఘంలో వారు చెప్తున్నటువంటి బోధనను నేను వింటూ ఉన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ప్రజలను ఎంత సునాయాసముగా మోటివేట్ చేస్తా ఉంటున్నారో స్వలాభం కోసం. కాబట్టి ఆయనకున్నటువంటి విధానమును బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు ఆర్థిక విషయాల్లో ఒకటే కాదు, అన్ని విషయాల్లో కూడా ఆయనకున్నటువంటి సంఘాన్ని ఎలా మోటివేట్ చేస్తా ఉంటున్నారో, వేల రూపాయలు, లక్షల రూపాయలు పొందుకోవడానికి. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, స్వలాభం కొరకు కాదు దేవుని యొక్క పరిచర్య, స్వలాభము కొరకు కాదు విశ్వాస జీవితం. అమ్మా ఎందుకు వెళ్తున్నావు దేవుని యొక్క సన్నిధికి అంటే, నిత్య జీవం కొరకు కాదు. చెప్పేటువంటి సమాధానం బిడ్డల భవిష్యత్తు బాగుండాలని, భర్త మారు మనసు పొందాలని, లేకుంటే భార్య మారు మనసు పొందాలని, ఆయనకున్నటువంటి విధానం బట్టి ఎందుకు దేవుని యొక్క సన్నిధికి వస్తా ఉన్నారు? బిడ్డల వివాహ జీవితంలో సహాయం కొరకు, ఎందుకు అప్పుల సమస్య తీరిపోవడానికి, ఎందుకు దేవుని వెంబడిస్తా ఉంటున్నారంటే నేటి దినాల్లో విశ్వాసులు ఈ భౌతిక పరమైనటువంటి పరిస్థితులను బట్టి దేవుని యొక్క సన్నిధికి వస్తా ఉంటారు. Mariadi ratos madawakhanale kaalo madhan పెట్టుకోండమ్మా. సో మనం ఆలోచన చేసినప్పుడు ఈ దినాల్లో అనేక మంది ఎందుకు వెంబడిస్తా ఉంటున్నారంటే, యేసు ప్రభుల వారు కూడా చెప్పి ఉంటున్నారు. కొంతమంది భోజనం కొరకు ప్రభుని వెంబడించారంట, మరికొంతమంది స్వస్థత కొరకు ప్రభుని వెంబడించారు, మరికొంతమంది దేవుడు చేసేటువంటి యేసు ప్రభుల వారు చేసేటువంటి స్వస్థతల కొరకు వెంబడించిన వారు ఉంటున్నారు, మరికొంతమంది యేసు ప్రభువులో తప్పులు కనిపెట్టాలని వెంబడించిన వారు కూడా ఉంటున్నారు. యేసు ప్రభుల వారి సువార్తలు ఈ మాట చెప్పి ఉంటున్నారు. ఈరోజు నన్ను అడిగినివ్వండి, ఎందుకు ప్రభువుని వెంబడిస్తా ఉంటున్నాం? ఈరోజు మన ప్రేరణ ఏంటి? ప్రభుని వెంబడించేటువంటి విషయంలో నిజముగా ప్రభువుతో సహవాసం చేయడానికి, నిత్య జీవము కొరకే, పరలోక రాజ్యంలో నిత్యము కూడా ఉండడానికే మనం మోటివ్ ఉంటున్నదా, లేక ఈ భూ సంబంధమైనటువంటి విషయాల కొరకు ప్రభుని వెంబడిస్తా ఉంటున్నామా? ఏంటి ఈరోజు మన యొక్క ప్రేరణ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మరికొంతమంది ఎటువంటి మనసుతో ప్రభుని ప్రకటిస్తా ఉంటున్నారు అంటే, మంచి మనసుతో క్రీస్తుని ప్రకటించడం, మంచి మనసుతో దేవుని వెంబడించడం. ఈరోజు వ్యక్తిగత జీవితాన్ని మన పరిశీలన చేసుకున్నప్పుడు మనము విశ్వాస జీవితంలో, ఈవెన్ సంఘాల్లో కూడా కొన్నిసార్లు వాక్యం చదివే విషయంలో పోటీ, పాటలు పాడేటువంటి విషయంలో పోటీ, ఆయనకు ఉన్నటువంటి పరిచర్య చేసేటువంటి విషయంలో పోటీ, ఆ యొక్క వ్యక్తిగత స్వలాభం కోసము పోటీ, సేవకులు ఉన్నప్పుడు ఒకలాగా, సేవకులు లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించేటువంటి ప్రవర్తన. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మంచి మనస్సుతో ప్రభుని వెంబడించేటువంటి వారముగా ఉండాలి. మంచి మనస్సుతో క్రీస్తును ప్రకటించడం అనేటువంటిది, మంచి మనస్సుతో క్రీస్తుని వెంబడించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనందరికి కూడా తెలుసు, బైబిల్ గ్రంథంలో 10 మంది కుష్ఠరోగులు ప్రభు యొద్దకు వచ్చారు, 10 మంది స్వస్థత పొందారు. కానీ కేవలం ఒకే ఒకరు నమ్మకముగా తిరిగి వచ్చి ప్రభువుకు కనపరుచుకున్నారు. ఈరోజు ప్రభు ఆశిస్తున్నటువంటి వారిలో వచ్చినటువంటి ఆ వ్యక్తి వల్లే నువ్వు ఉన్నట్లయితే ప్రభు ఎంత సంతోషపడతాడు, ప్రభు ఎంత సంతోషపడతాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఆ యొక్కన్నటువంటి ఆ యొక్క కానాను ప్రాంతానికి చూడడానికి ఆ యొక్కన్నటువంటి విధానం బట్టి ఒక టీం బయలుదేరింది. కానీ కేవలం ఇద్దరు ప్రభునందు విశ్వాసం నుంచి పలికినటువంటి మాటలు ఎలా ఉన్నాయి? మిగతా వారందరూ కూడా ప్రభు కన్నా ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలియజేసినటువంటి వారి విశ్వాసం ఎలా ఉంటున్నది? కేవలం యెహోషువ కాలేబు పలికినటువంటి మాటలు, వారు చెప్పినటువంటి విశ్వాసము ఏ రీతిగా ప్రజల్ని బలపరిచింది? మిగతా వారందరూ కూడా విశ్వాసంలో ఏ రీతిగా వారు తెలియజేశారు? నేటి దినాల్లో క్రైస్తవ జీవితంలో కూడా ఈ విశ్వాసాన్ని పరిశీలించుకోవాలి. ప్రభుని ఎందుకు వెంబడిస్తా ఉంటున్నారు? పోటీతత్వంతో కాదు పాటలు పాడడానికి పాడాల్సింది, పోటీతత్వంతో కాదు పరిచర్య చేయాల్సింది, పోటీతత్వంతో కాదు దేవుని యొక్క వాక్యం చదవడం. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధిలో ఆత్మీయ జీవితంలో దినదినము కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. నాకు అన్ని తెలుసు అనడానికి వీల్లేదు. ప్రతి నిత్యము కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి. ఆయన మనకు గురువు అయి ఉంటున్నారు. ఆయన పాద సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు దేవుడు సమస్తాన్ని కూడా మనకు నేర్పిస్తూ ఉంటాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మీరు చదువుకున్నప్పుడు ఫిలిప్పీ పత్రికలో 1:15, ఫిలిప్పీ పత్రిక 2:21, ఫిలిప్పీ పత్రిక 1:17 ఈ 3 విధాలైనటువంటి విషయాలు రాయబడి ఉంటున్నాయి. కాబట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు లేఖన భాగంలో మనం ప్రభువును
ఎందుకు వెంబడిస్తా ఉంటున్నాం, లేదా ఎందుకు ప్రకటిస్తా ఉంటున్నాం అనేటువంటిది కూడా ఆలోచన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, అలానే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉద్దేశం ఏంటో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 35, 36 వచనాల్లో రాయబడినటువంటి మాట చదవండి ఒకసారి ఎవరైనా. యేసు మత్తయి వారిని సువార్త సమాజ 35వ మందిరములలో అధ్యాయం 36వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజసువార్తను ప్రకటించుచు రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు పట్టణములలోను గ్రామములలోను సంచరించెను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. సో ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంటున్నది, నేటి దినాల్లో విశ్వాసులు లేదా సేవకుల యొక్క ఉద్దేశం ఏమై ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, నేటి దినాల్లో విశ్వాస జీవితంలో ఏదైనా కొన్ని కుటుంబాలకి దర్శించడానికి వెళ్ళాలన్నా కూడా ఎన్నో పరిస్థితులు కానుకల కొరకు సేవకుడు వస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క ప్రచారం అనేటువంటిది ఎక్కువైపోయింది. ఏ కుటుంబానికి కూడా స్వేచ్ఛగా వెళ్ళి కుటుంబ ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. దానికి కారణం విశ్వాసులు కూడా ఉంటున్నారు, దానికి కారణం సేవకులు కూడా ఉంటున్నారు. ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలో మనం ఆలోచన చేసినప్పుడు ఆ యొక్క సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్తను ఆయన ప్రకటిస్తా ఉంటున్నాడు. ఆయన యొక్క మోటివ్ లేక ఆయన యొక్క ఉద్దేశం ఏమై ఉంటున్నది అనేటువంటిది మనం చూస్తే దేవుని యొక్క రాజ్యమును విస్తరింప చేయడం. నేటి దినాల్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే సంఘంలో సంఖ్య కనిపించాలి, సంఘంలో ఆయనకున్నటువంటి సంఖ్య కనిపించాలి, లేదా సంఘంలో వచ్చేటువంటి ధనం అనేటువంటిది పెరగాలి, సంఘంలో మరి ఉండేటువంటి హడావిడి, వీటన్నిటిని కూడా ఆలోచన చేస్తే నిజముగా దేవుని యొక్క రాజ్య సువార్త విస్తరింప చేయడానికి ఉద్దేశమై ఉంటున్నదా లేదా స్వలాభం కొరకు ఉంటున్నదా అనేటువంటిది ఆలోచన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు కొన్ని విషయాల్ని ప్రజలకు మేలు చేయడం అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ లేఖన భాగాల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింప చేయడానికి, అలానే ప్రజలకు మేలు చేయడానికి, ఇదే దేవుని యొక్క మోటివ్ అయి ఉంటున్నది. ఈరోజు విశ్వాస జీవితంలో మన మోటివ్ ఏమై ఉంటున్నది? దేవుని యొక్క రాజ్యం విస్తరింప చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు, అలానే ప్రజలకు మనం మేలు చేస్తా ఉంటున్నామా, కీడు చేస్తా ఉంటున్నామా అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. అందుకే ఆ యొక్క అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనంలో యేసు ప్రభుల వారి గురించి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడినటువంటి వారందరినీ కూడా, కేవలం ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, అపవాది చేత పీడింపబడుతున్నటువంటి వారందరినీ కూడా స్వస్థపరచుచు సంచరించుచుండెను అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే ప్రభుల వారు చేసినటువంటి యొక్క మేలులు చూడండి. నేటి దినాల్లో మీ కుటుంబంలో కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎంతో మంది రకరకాలైనటువంటి అపవాది చేత పీడింపబడుతున్నటువంటి వారు ఉన్నారు. ఎన్నో విషయాల్లో అడక్ట్ అయిపోయినటువంటి వారు ఉంటున్నారు. ప్రభుని వెంబడించినటువంటి వారు ఎంతో మంది ఉంటున్నారు. వారందరికీ కూడా విడుదల కలుగ చేయడానికి ఏమాత్రము కూడా ప్రణాళిక లేకోకుండా జీవిస్తున్నట్లయితే నిజముగా మీరు ప్రభుని వెంబడిస్తున్నటువంటి వారు కాదు, ప్రభు వైపు చూస్తున్నటువంటి వారు కాదు, ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి వారు కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. వారి కొరకు ఒక ప్రణాళికల్ని సిద్ధపరచుకొని వారి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి, ప్రభును తెలుసుకోవడానికి, ప్రభు యొక్క ప్రేమను ప్రకటించడానికి ఎవరి మట్టుకు వారు, ఎవరైతే ప్రభుని వెంబడిస్తా ఉంటారో కొన్ని ప్రణాళికలు కలిగి ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క పరిచర్యలో ఎలా ఆయన ముందుకు వెళ్ళాడనేటువంటిది మనం ఆలోచన చేసినప్పుడు కొన్ని విషయాల్ని మనం ఆధ్యాత్మికంగా మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రజలందరి దగ్గరకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. మరియు ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వెతికాడు. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి యొక్క మాటను మనం చూసినప్పుడు, ఆయన సమూహములను చూచి అనేటువంటి గ్రామాల్లో సంచరించాడు, ఆయన పట్టణాల్లో సంచరించాడు, ఆయన
సమూహమును చూశాడు. వారి పట్ల ఆయన కనికరం కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. సో అలా ప్రభువు వారి యందు కనికరపడి వారి మధ్యకి వెళ్ళి, లేకుంటే వారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఉన్నటువంటి వారికి విడుదల కలిగి చేసినట్లుగా మనం చూస్తాం. ఈరోజు మనం ఎలా ఉంటామంటే వాళ్ళే మన దగ్గరికి రావాలి, వాళ్ళే మన దగ్గరికి రావాలి. లేదా ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి మన దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడే దేవుని ప్రేమను ప్రకటించడం, అలా కాదు. కాబట్టి ప్రభులు వారు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క ఉద్దేశాన్ని మనం చూసినప్పుడు యేసు ప్రజలందరి దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆయన గ్రామాల్లో వెళ్ళాడు, ఆయన పట్టణాల్లో వెళ్ళాడు, ప్రతి చోట కూడా వెళ్ళాడు. నేటి దినాల్లో సేవా పరిచర్య ఎక్కడ ఎక్కువ విస్తరింపబడతా ఉందంటే సిటీస్ లోనే. ఒకే వీధిలో 2 సంఘాలు, ఒకే సంఘంలో కూడా 2 ఆరాధనలు. అంటే ఒకే పరిచర్యలో ఉన్నటువంటి వారు 2 ఆరాధనలు పెట్టడం ఒక ఎత్తు అయితే, 2 డినామినేషన్ కలిగినటువంటి వారు ఒకే సంఘంలో 2 ఆరాధనలు జరుపుకునేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే ఆ యొక్క రెంట్ కొరకు, దేనికి? డబ్బు కొరకు. మీ ప్యాటర్న్ మీరు చేసుకోండి, ఫలానా టైం నుంచి ఫలానా టైం వరకు. ఇంకొక సంఘస్థులు వస్తారు, వాళ్ళ ప్యాటర్న్ వాళ్ళు చేసుకుంటారు ఇంకొక టైంలో. నేటి దినాల్లో ఇదే అయిపోయింది. చూడండి, ఎక్కువగా ఎక్కడ పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నారంటే సిటీస్ లోనే, ఉన్నటువంటి పట్టణాల్లోనే పరిచర్య చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు. నేటి దినాల్లో విశ్వాసులు కూడా పట్టణాల్లో పరిచర్య చేసేటువంటి సేవకులకే ప్రోత్సహిస్తూ ఉంటున్నారు, వారినే వెంబడిస్తూ ఉంటున్నారు. మీ కొరకు మీ గ్రామంలో ఉన్నటువంటి సేవకులు ప్రార్థన చేస్తూ, మీ కొరకు కన్నీరు కారుస్తూ, మీ కొరకు ఉపవాసం ఉండి, మీ కొరకు వారు పడుతున్నటువంటి ప్రయాసని గుర్తించుకోకుండా ఆ టీవీ స్పీకర్లకి ప్రోత్సహించడం, ఆ యొక్క పరిచర్య చేస్తున్నటువంటి వారికి ఎక్కడెక్కడో ఉన్నతమైనటువంటి స్థితిలో ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి ఆ యొక్క సంఘాలకి, ఆ సేవకులకి ప్రోత్సహిస్తూ ఉన్నట్లయితే ప్రభు హెచ్చరిస్తున్నటువంటి మాట, నీ కొరకు ప్రయాస పడుతున్నటువంటి వారిని గుర్తించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. వారికి మేలు చేయాలి అనేటువంటిది లేఖన భాగంలో మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభువు వారు అన్ని ప్రాంతాలకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన పట్టణాల్లో వెళ్ళాడు, గ్రామాల్లో వెళ్ళాడు. ఆయన సంచరించుచు ఆ యొక్క రోగమును, ప్రతి విధమైనటువంటి వ్యాధిని స్వస్థపరచుచు ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన బోధించేటువంటి విషయంలో, ప్రజలకు మేలు చేసేటువంటి విషయంలో ఆయన ముందుకు వెళ్ళాడు. ఈరోజు ప్రభు మనల్ని రక్షించుకున్నాడు కదా, రక్షించుకున్నటువంటి మనం ప్రభు కొరకు ఏం చేస్తా ఉంటున్నాం? కనీసం మీరు ఉద్యోగ స్థలాల్లో, మీరు చదువుకున్నటువంటి ప్రాంతాల్లో, కనీసం మీ ఇరుగు పొరుగు వారికైనా, లేకుంటే మీరు ఎక్కడైతే ప్రతి నిత్యం కూడా ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటున్నారో వారికైనా దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తూ ఉంటున్నారా? దేవుని యొక్క ప్రేమను తెలియజేస్తా ఉంటున్నారా? ఈరోజు మన ఉద్దేశాలు ఏంటి అనేటువంటిది కూడా మనం ఆలోచన చేయాలి. ప్రభు ఎందుకు ఇటువంటి రీతిగా ముందుకు వెళ్ళాడు? నశించిన దాన్ని వెదకి రక్షించడం కొరకు ఆయన భూమి మీదకి వచ్చాడు. ఈరోజు ఎంతో మంది నశించిపోతా ఉంటున్నారు. మనం కూడా ఒకనొక సమయంలో నశించిపోయినటువంటి వారమే. అయితే ప్రభు మనల్ని పట్టుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ప్రభు కొరకు జీవించడానికి ఆయన సహాయం చేశాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎంతో మంది నశించిపోతా ఉంటున్నారు. ఆయన అంగీకరించినటువంటి మనం, ఆయన బిడలమైనటువంటి మనం, ఆయన పోలి నడుచుకునేటువంటి మనం, క్రీస్తు మనస్సు అనేటువంటిది మనకు ఉండాల్సినటువంటి అవసరం లేదంటారా? ఒకసారి మనం ఎవరి మటుకు వారు పరిశీలించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తా ఉంటున్నాను. మూడవదిగా మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రజల యొక్క అవసరతలను తీర్చినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కేవలం ఆయన ఆ యొక్క సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, ఆయన రాజ్య సువార్త ప్రకటించడం ద్వారా అవసరాలు కూడా తీర్చాడు. ఆయన వారిని బాగు చేసినట్లుగా మనం చూస్తాం. ఆయనకున్నటువంటి విధానం బట్టి శారీరకమైనటువంటి అవసరతలు అనేటువంటిది తీర్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మన చుట్టూ ఎంతో మంది ప్రజలు ఉంటున్నారు. వారికి ఉన్నటువంటి బలహీనతల నుంచి మనం వారికి విడుదల కలిగి చేయాలి. నేటి దినాల్లో ఆత్మీయ జీవితంలో ఎంతో మంది ఆయనకున్నటువంటి అంగవైకల్యం కలిగినటువంటి వారు ఉంటున్నారు. ఆయనకున్నటువంటి ఆత్మీయ జీవితంలో గురుటితనంలో ఉన్నటువంటి వారు ఉంటున్నారు. ఆత్మీయ జీవితంలో చెవిటి వారుగా ఉంటున్నారు. ఆత్మీయ జీవితంలో హృదయాన్ని కఠినపరుచుకునేటువంటి వారు ఉంటున్నారు. వారిని కూడా మనం ఏం చేయాలంటే ప్రభు కొరకు
వారికి ఉన్నటువంటి బలహీనతలను తీసివేసి ప్రభు కొరకు నిలబెట్టడం మనం నేర్చుకోవాలి. కుటుంబాలని కట్టడం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా మనల్ని మనం కట్టుకోవాలి, మన కుటుంబాలు కట్టుకోవాలి. తదుపరి మన ఎదుటున్నటువంటి వారి కొరకు మనము ప్రయాసపడవలసినటువంటి వారమై ఉంటున్నాం. అలానే మనం ఆలోచన చేస్తే యేసు ప్రభులు వారు అందరినీ ప్రేమించాడు. కాబట్టి మనం కూడా క్రీస్తు ప్రేమను కలిగినటువంటి వారమై అందరినీ కూడా ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. నేటి దినాల్లో మనుషులు ఎలా ఉంటున్నారంటే వారి రక్త సంబంధికుల్ని ఒకలాగా ప్రేమిస్తారు, లేకుంటే వారి వర్గాల్ని, వారి జాతిని, లేకుంటే డబ్బున్నటువంటి వారిని ఒకలాగా, డబ్బు లేనటువంటి వారిని ఒకలాగా, ఆ యొక్క ధనికుల్ని ఒకలాగా, పేదవారిని ఒకలాగా. సో ఇటువంటి రీతిగా ప్రేమించేటువంటి మనసు కలిగి ఉంటున్నారు. అలా ఉండకూడదు. కానీ యేసు ప్రభుల వారు అందరినీ కూడా ప్రేమించాడు. వారి మీద కనికరపడినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క ప్రభుల వారు మనకు చూపించినటువంటి విధేయతలో మనం చూస్తే ఓ అంటే ఓబీడియంట్ అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎలా ఆయన విధేయత చూపించాడనేటువంటిది మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభుల వారు ఎలా విధేయత చూపించారనేటువంటి విషయాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తాను దేవుని చిత్తానికి అప్పగించుకున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. మనం కూడా మన జీవితాలని ఆయనకు అప్పగించుకోవాలి. దేవుని యొక్క చిత్తానికి నెరవేర్చుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చారని లేఖనం సెలవిస్తూ ఉంటున్నది. ఈరోజు మనం మన చిత్తాలను నెరవేర్చుకుంటున్నామా, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడుతున్నామా అనేటువంటిది కూడా ఆలోచన చేయాలి. దేవుని నీతి కొరకు తనను తాను అర్పించుకున్నాడు. మన జీవితాలని ఆయనకు ఎలా సమర్పించుకున్నాం అనేటువంటిది కూడా పరిశీలించుకోవాలి. దేవుని చిత్తం నెరవేర్చుటయే తన ఆహారముగా భావించాడు. ఈరోజు మన చిత్తం మనం నెరవేర్చుకున్నప్పుడు మనకు ఆహారం లేకుంటే తృప్తి, కానీ దేవుని యొక్క చిత్తం నెరవేర్చినప్పుడు కలిగేటువంటి ఆనందం వేరే. నేను ప్రయాణం చేస్తున్నటువంటి సమయాల్లో కూడా నా పక్కన ఉన్నటువంటి వారిని కూడా నేను వదిలిపెట్టనండి. ఏదో ఒక రీతిగా పరిచయం చేసుకొని వారికి దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తాను. వారు నాతో మాట్లాడకపోయినా సరే నేనే వారితో మాట్లాడి పరిచయం చేసుకొని వారికి దేవుని ప్రేమను గురించి తెలియజేస్తాను. నాకున్నటువంటి అలవాటును బట్టి. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, బైక్లో ఎవరైనా లిఫ్ట్ అడిగినా కూడా వారి గురించి తెలుసుకుంటాను. నేను వారి గురించి తెలుసుకొని వారి కొరకు ప్రార్థన చేసే విషయంలో కావచ్చు, లేకుంటే వారికి దేవుని ప్రేమను ప్రకటించేటువంటి విషయాల్లో కావచ్చు, ఒక అలవాటుగా మనం మార్చుకోవాలి. దేవుని యొక్క చిత్తం నెరవేర్చుటే ఆహారం. అలా దేవుని యొక్క ప్రేమను వారికి ప్రకటించినప్పుడు ఎంత తృప్తో, ఎంత ఆనందమో. ఈ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి బిర్యానీ తిన్నా కూడా అంత ఆనందం ఉండదు ఒక వ్యక్తికి ప్రభు ప్రేమను ప్రకటించినప్పుడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, అటువంటి పరలోకపు ఆనందాన్ని మనం దినదినం కూడా అనుభవించేటువంటి వారముగా ఉండాలి. యేసు ప్రభులు వారు చెప్పారు, ఎలా ఒబీడియంట్, ఎలా విధేయత చూపించాడంటే, నా ఇష్టం కాదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయే నాకు ఇష్టం అన్నాడు. నాట్ మై విల్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నన్ను పంపిన వాడు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటయే నా ఇష్టము అని తెలియచేశాడు. ఈరోజు మన జీవితాల్లో మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నామా? దేవుని యొక్క వాక్యం ఏదైతే మాట్లాడుతుంటున్నదో దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఉంటున్నామా? విధేయత అనేటువంటిది మనం కలిగి ఉంటున్నామా లేదా అనేటువంటిది పరిశీలించుకోవాలి. లేఖన భాగంలో మనం చూస్తాం, ఒకని విధేయత వలన ఏ రీతిగా అయితే రక్షింపబడతారో, ఒకరి అవిధేయత వలన ఏ రీతిగా అయితే ప్రజలు ఆ యొక్క ప్రభు నుండి తొలగిపోతారో లేఖన భాగంలో మనం చూడొచ్చు. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, చూడండి, బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని యందు విధేయత చూపించారు. కొంతమంది అవిధేయులై వారి యొక్క జీవితాన్ని పతనం చేసుకున్నారు. వారి ఆత్మీయ జీవితాలని మధ్యలోనే ముగించుకున్నారు. అందుకే గలతీ పత్రికలో పౌలు గారు హెచ్చరిస్తూ తెలియజేసినటువంటి మాట గత వారంలో మనం నేర్చుకుంటూ వచ్చాం. గడిచిన ఆదివారమున ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ఎలా సంపూర్ణులు అవుతారు అని పౌలు గారు హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో విధేయత ఎటువంటి రీతిగా మనం చూపిస్తా ఉంటున్నాం. యేసు విధేయతకు ఆ యొక్క ఎన్నో పరీక్షలు వచ్చాయి. వ్యతిరేకంగా ఎన్నో పరీక్షింపబడ్డాడు. ఆయన అపవాది చేత ఆయన పరీక్షింపబడ్డాడు. ఆ యొక్క దేవుని యొక్క వరాన్ని దుర్వినియోగం చేయలేదు ఆయన. ఈరోజు ఒకవేళ ప్రార్థించేటువంటి వరం ఉందనుకోండి, నేను ప్రార్థన చేస్తే దయ్యాలు పారిపోతాయి, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి,
ఇదిగో దేవుడు నాకు వరాలు ఇచ్చాడు, ఈ వరాలని ఉపయోగించుకొని డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, ప్రఖ్యాతలు సంపాదించాలి అని ముందుకు వెళ్ళేటువంటి ప్రజలు ఎంతో మంది. అవి నీ వలన కలిగినటువంటివి కాదు, దేవుడు బహుమానంగా ఇచ్చినటువంటివి. కాబట్టి వాటిని బట్టి ప్రభుని మహింపరచాలి, కానీ అపవాది కాడి కిందికి వెళ్ళిపోకూడదు. యేసు ప్రభుల వారు స్వలాభం కొరకు ఆయన దుర్వినియోగం చేయలేదు దేవుని యొక్క వరాన్ని. నేటి దినాల్లో అనేక మంది మిస్యూజ్ చేస్తా ఉంటున్నారు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క వరాల్ని. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధిలో మనం ఆలోచన చేసినప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటల్ని మనం అర్థం చేసుకోవాలి. అలానే మనం ఆలోచన చేసినప్పుడు అతిభక్తి కూడా ఉండకూడదు. అతిభక్తి, ఓవర్ స్పిరిచువాలిటీ అనేటువంటిది కూడా చాలా డేంజర్. అది ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు చెప్పకోకుండా ఎక్కువ నెలలు ఉపవాసం ఉండడం, ఎక్కువ రోజులు ఉపవాసం ఉండడం, అది అతిభక్తి అని చెప్పొచ్చు. దేవుడు చెప్పకోకుండా ఉన్న ఉపవాసం. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోవాలి, చుట్టూ ఉన్నటువంటి వారిని అర్థం చేసుకోవాలి. నేను ఇలానే ఉంటాను, నేను మారను అనేటువంటి రీతిగా ఉండకూడదు. మన కుటుంబాల్లో కూడా సాక్ష్యాలను మనం సంపాదించుకోవాలి. కాబట్టి అతిభక్తి అనేటువంటిది కూడా చాలా డేంజర్. బెంగళూరు నుంచి ఒక చెల్లి ఫోన్ చేశారు. బెంగళూరు ప్రాంతం నుంచి మాటతో వచ్చినప్పుడు ఆ చెల్లి మాట్లాడినటువంటి మాటను బట్టి 120 రోజులు ఉపవాసం ఉండాలని తీర్మానం తీసుకుందంట. అమ్మా, ఎవరు చెప్పారు ఉపవాసం ఉండమని అంటే, ఎవరు చెప్పలేదన్నా, నేనే ఉన్నాను. ఉపవాసం ఎలా ఉంటున్నా? ఉపవాసం ఉండి ఏం చేస్తావు? ఏం లేదు, ఫాస్టింగ్ ఉండి ఉద్యోగానికి వెళ్తాను. ఓకే, బైబిల్ కొద్దిసేపు దేవుని యొక్క మాటలు చెప్తాను, వింటావా అంటే వింటానని చెప్పారు. అన్ని చెప్పాను. అన్ని చెప్పిన తర్వాత దేవుడు కోరుకునే ఉపవాసం ఏంటి, ప్రజలు చేసేటువంటి ఉపవాసం ఏంటి, కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత అయినప్పుడు కూడా తన మనసు కఠినపరుచుకునింది, మాట్లాడలే, దేవునికి విధేయత చూపించట్లేదు. మరొక చెల్లి హైదరాబాద్ నుంచి, మీ అందరికి కూడా తెలుసు, రుచిత మీ అందరికి కూడా తెలుసు. తను కూడా ఉపవాసం చేస్తూ ఉండేది. 23వ రోజు నాకు తెలిసింది, 40 days ఫాస్టింగ్ లో 23వ రోజు నాకు తెలిసింది ఫాస్టింగ్ ఉన్నట్లు. ఏం చేస్తావమ్మా ఫాస్టింగ్ ఉండి? నేను మిషన్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను అన్నయ్య అని. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటావు? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ మిషన్ నేర్చుకోవడానికి వెళ్తాను. ఫాస్టింగ్ ఉంటే వెళ్తాను 40 days. ఏం ఉపయోగం? ప్రభు ఏం కోరుకుంటున్నాడు? 23వ రోజు ఉపవాసాన్ని ఆపేశాను. ఎందుకు? నేను ఫాస్టింగ్కి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, ఉపవాసానికి వ్యతిరేకంగా నేను మాట్లాడట్లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఆశించేటువంటి ఉపవాసం, ప్రభు ఆశించేటువంటి భక్తి, ప్రభు ఆశించేటువంటి విధానం మనం కలిగి ఉంటున్నామా అనేటువంటిది ప్రశ్నించుకోవాలి. సో తను ఎప్పుడైతే తెలియజేశానో దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేసినప్పుడు విధేయత చూపించింది. నిజముగా అటు ఉపవాసం దేవుడు కోరుకుంటున్నాడా అనేటువంటిది ప్రశ్నించుకున్నప్పుడు, సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని యొక్క వాక్యం ఏదైతే తెలియచేస్తుందో వాటిని మనం పఠించాలి. సొంత నిర్ణయాలు కాదు, స్వలాభం కొరకు కాదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ మాటలు మీకు తెలియజేస్తా ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, లక్ష్యాన్ని చేరుకొనుటకు తప్పుడు మార్గాల్ని ఎంచుకోవద్దు. నేటి దినాల్లో ధనాన్ని సంపాదించుకోవడానికి, పేరు సంపాదించుకోవడానికి, ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తా ఉంటున్నారు. చూసింగ్ ద రాంగ్ వే టు రీచ్ ద గోల్ అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నేటి దినాల్లో చూడండి, సమాజంలో అనేక మంది ఇదే ప్రయత్నం, సరైన క్రమంలో ఉండదు. తప్పుడు మార్గాలు ఎన్నో మన ముందు కనిపిస్తూ ఉంటున్నాయి. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మనం అర్థం చేసుకున్నప్పుడు లక్ష్యాలని చేరుకోవడానికి తప్పుడు మార్గం ఎంచుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి ప్రభు విషయమై ఆయన ఎలా విధేయత చూపించాడంటే, మనం ఆలోచన చేసినప్పుడు తన సహోదరుల ద్వారా మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రజాదరణ పొందమని సవాలు చేశాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. శిష్యుల ద్వారా కూడా అక్కడ ఆయన ఎటువంటి విధేయత చూపించాడో మనం చూస్తాం. శరీరం ద్వారా కూడా ఆయన ఎటువంటి విధేయత చూపించాడో మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు మనకు చూపించినటువంటి విధేయత చాలా విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు చదువుకోనండి ఈ విషయాలు. అలానే మీకు ఇంకా సమయం ఉన్నట్లయితే
యొక్క ఉన్నటువంటి విధేయత కలిగినటువంటి వారి జీవితాలని మీరు పరిశీలన చేయండి. బైబిల్లో వారి జీవితాలు ఎలా ప్రారంభమయ్యాయి, విధేయతతో ఎలా ముగించబడ్డాయి, నేటి దినాల్లో వారి జీవితం పట్ల ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నారు, ఇంకా ఏ రీతిగా అవిధేయత కలిగి ఉన్నారు, అవిధేయత వాళ్ళ యొక్క జీవిత ప్రారంభం ఏంటి, ముగింపు ఏంటి, వారి సాక్ష్య జీవితం ఎలా ఉంది అనేటువంటిది అనలైజ్ చేయండి. బైబిల్లో అనేక విషయాలు మీకు దేవుడు నేర్పిస్తాడు. తన క్రియల ద్వారా కూడా దేవుడు విధేయత చూపించాడు గెత్సెమనేటువంటి ఆ యొక్క తోటలో. అలానే ఆయన మన కొరకు జీవించినటువంటి విధానం, మరణం వరకు అలానే కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా తన క్రియల ద్వారా విధేయత చూపించినటువంటి విధానాన్ని, ఒబీడియన్స్ ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, సో కొన్ని విషయాలు మనం చూసినప్పుడు సమర్పణ విషయమై కూడా యేసు ప్రభులు వారు ఎటువంటి సమర్పణ కలిగి ఉంటున్నారు, ఏ రీతిగా మాదిరి చూయించాడనే విషయాన్ని తర్వాత మీరు వచనాలు చదువుకోనండి. యేసు ప్రభులు వారు పగలు ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉండేటువంటి వాడు, రాత్రి దేవునితో గడిపినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. ఈ వచనాలన్నీ కూడా మీరు చదువుకోనండి. యేసు తనను తాను తండ్రికి సమర్పించుకున్నాడు. ఈరోజు మన జీవితాలని కూడా మనం పరిశీలించుకున్నప్పుడు ప్రజలతో మనం సమయం గడుపుతా ఉంటున్నాం, దేవునితో ఎంత సమయాన్ని గడుపుతున్నాం కదన్నా. ప్రతిరోజు కూడా గూగుల్ మీట్ లాంటిది సరిపోదు. ఇది సహవాసం, ఇది ఒక బూస్టింగ్ లాంటిది, ఛార్జింగ్ లాంటిది. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ప్రతిరోజు కూడా దేవుని యొక్క సన్నిధిలో వ్యక్తిగతముగా మన జీవితాలను ఆయనకు సమర్పించుకొని ప్రభు కొరకు జీవించవలసినటువంటి అవసరత ఎంతైనా కూడా ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభులు వారు తనను తండ్రికి సమర్పించుకున్నాడనే విషయాన్ని మనం చూస్తాం. చదవండి ఎవరైనా ఒకరు త్వరగా. తన పని నుండి తనను దూరం చేసే ప్రతి దాని నుండి యేసు తనను దూరం చేసుకున్నాడు. గలిలయలో గొప్ప విడుదల జరిగింది, కానీ అక్కడ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళాడు. ప్రజలు తనను రాజాగా చేయటానికి ప్రయత్నించారు, కానీ ఆయన అక్కడ నుండి వెళ్ళిపోయాడు. వారి వారసత్వ వివాదాన్ని తీర్చమని ఒక వ్యక్తి వచ్చాడు, కానీ ఆయన అతనిని గద్దించాడు. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ రాయబడిన ఈ మాటలు మనం చూస్తే, ఆయన తన పని నుండి తనను దూరం చేసే ప్రతి దాని నుండి యేసు ప్రభులు వారు దూరం చేసుకున్నట్లుగా, లేకుంటే తను దూరం అయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాను. ఈనాడు మనం అర్థం చేసుకున్నట్లయితే, నేను ఒక ప్రాంతంలో జాబ్ చేస్తూ పరిచయం చేస్తున్నటువంటి ప్రాంతంలో నాకు వచ్చినటువంటి కొన్ని విషయాల్ని జస్ట్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉంటున్నాం. ఈ ప్రాంతంలోనే ఉండిపో, వివాహం చేస్తాం. తర్వాత ఆయనకున్నటువంటి విధానం బట్టి ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఒకటే పాప, అలానే కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి అని ఒక సంబంధం వచ్చింది. మరొక సంబంధం వచ్చినటువంటి మ్యాచెస్లో ఆ యొక్క 10 సంఘాలు ఉన్నాయి, ఒకటే పాప, అయితే మీరైతే ఇక్కడే ఉండిపోవాలి, ఈ పరిచయలో ఉండిపోవాలి అని ఎదుటిన్నటువంటి ఆ యొక్క విషయాలను బట్టి ఆశ అనేటువంటిది సృష్టించి లోపరుచుకోవడానికి ప్రయత్నం జరిగింది. నా వ్యక్తిగత జీవితంలో నేను మీకు చెప్తా ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, యేసు ప్రభుల వారి జీవితంలో కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆయన ముందు ప్రజలందరూ కూడా ఆయనను రాజు చేయాలనుకున్నారు, కానీ అక్కడ నుంచి ఆయన తొలగిపోయాడు. సో అక్కడ రాయబడిన ఈ మాటను మనం చూస్తే, ఆ యొక్క వారసత్వాన్ని, వివాదాన్ని తీర్చమని ఒక వ్యక్తి వచ్చాడు, కానీ యేసు ప్రభుల వారు అతన్ని గద్దించినట్లుగా మనం చూస్తారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మనం కూడా మన ఆత్మీయ జీవితాల్లో ప్రభు కన్నా ఎక్కువగా స్వలాభం కొరకు మన ముందుకు ఎన్నో ఆఫర్స్ వస్తూ ఉంటాయి. వారు చెప్తారు, నేటి దినాల్లో ఇంకా ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి విశ్వాసులు, ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, కొన్ని స్కీములు వస్తూ ఉంటున్నాయి, ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటున్నాయి. సో వాటిలో ఇదిగో మీరు ఇంత డబ్బు కడితే ఇంత డబ్బు వస్తుంది మీకు. సో బాగా అమౌంట్ కట్టించుకుంటూ ఉంటారు. ఒక సమయంలో యాప్ పని చేయట్లేదు, లేదా ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులు వచ్చి వాటి నుంచి వెనక్కి వెళ్ళిపోయినటువంటి, ధనం కోల్పోయినటువంటి పరిస్థితులు ఎన్నో మన ముందు కనిపిస్తా ఉన్నాయి. ఎన్నో యాప్లు వచ్చేసాయి, ఎన్నో విషయాలు వచ్చేసాయి, ఇన్స్టెంట్ గా లోన్లు ఇస్తా ఉంటున్నారు. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా,
నీ ముందుకు వచ్చేటువంటి ప్రతి విషయాన్ని మీరు పరిశీలించుకోవాలి. కాబట్టి దేవుడి నుండి దూరం చేసేటువంటి ప్రతిదీ కూడా ఏది కూడా మీ మీద ఏలుబడి చేయడానికి వీలు లేకోకుండా చూసుకోవాలి. కాబట్టి సహనం అనేటువంటిది, ఓర్పు అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తనతో ఉన్నవారు కూడా తనను తిరస్కరించినప్పటికీ కూడా పేతురు యేసు వెంబడించాడు. అయినప్పటికీ కూడా ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఎరుగను అన్నప్పటికీ కూడా, పేతురు యేసును ఎరగను అన్నప్పుడు కూడా, యూదా ద్రోహం చేసినప్పటికీ కూడా యేసు ప్రభుల వారు సహనాన్ని చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మన ముందు ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి, వాటికి లోబడకూడదు. ఒకవేళ నేను ఆ సమయంలో లోబడినట్లయితే ఈరోజు ఈ రీతిగా మీకు దేవుని ప్రేమను ప్రకటించలేకపోయి ఉండవచ్చు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోకుండా ఉండవచ్చు. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితాల్లో ప్రతిదీ కూడా ప్రభు యొక్క చిత్తానికి నెరవేర్చుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తనతో ఉన్నటువంటి వారు ఎంతో మంది తిరస్కరించినప్పటికీ కూడా పేతురు యేసును ఎరగనన్నాడు, యూదా ద్రోహం చేశాడు. అయినప్పటికీ కూడా ప్రభులు వారు ఆయనకున్నటువంటి తిరస్కరించలేదు. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, సహనం, ఓర్పు అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన ఎదుట ఉన్నటువంటి వారు ఎవరైనా మనకు కీడు చేస్తే మనం వెంటనే వారి మీద రివెంజ్ తీర్చుకోవడానికి, ఏమంటారు రివెంజ్ అంటే, పగ తీర్చుకోవడానికి తిరిగి వారి మీద ఒక మాట అంటే 2 మాటలు అనడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ప్రభులు వారు ఎటువంటి సహనం కలిగి ఉన్నారు, ఎటువంటి ఓర్పు కలిగి ఉంటున్నారు అనేటువంటిది ఆలోచన చేయాలి. ప్రజలు యేసు ప్రభులు వారిని ఎగతాళి చేశారు. నేటి దినాల్లో విశ్వాసుల్ని కూడా, ప్రభు సన్నిధికి వెళ్తున్నటువంటి మిమ్మల్ని కూడా ఎంతో మంది ఎగతాళి చేస్తూ ఉండవచ్చు, హేళన చేస్తూ ఉండవచ్చు. మీరు పాడుతున్న పాటలు, చేస్తున్నటువంటి పరిచర్య, దేవుని కొరకు జీవించేటువంటి విధానం, ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో, కుటుంబ జీవితాల్లో, ఇరుగు పొరుగు వారి ద్వారా ఎంతో మంది ఎగతాళి చేస్తూ ఉండవచ్చు. యేసు ప్రభులు వారు సహనం కలిగి ఉన్నారు, ఎండూరెన్స్, సహనం కలిగి ఉన్నారు, ఓర్పు కలిగి ఉన్నారు. యేసును వారు చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తే దయ్యం పట్టింది అని అన్నారండి ప్రజలు. ఆ యొక్క ఉన్నటువంటి విధానమును బట్టి యేసును బాప్టిజం ఇచ్చి యోహాను తిరిగి జన్మించాలని అని చెప్పి ఉంటున్నారు యేసు ప్రభుల వారిని. ఆయన వడ్రంగి వారిని ఎగతాళి చేశారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దయ్యం పట్టినటువంటి వాడని. నేటి దినాల్లో విశ్వాసులు కూడా ఇదే, వీళ్ళ భక్తిని లేకుండా వీరి యొక్క విశ్వాసాన్ని, వీరి యొక్క జీవితాన్ని, ప్రభు కొరకు జీవించేటువంటి విధానం ప్రజలకు అర్థం కాక, కుటుంబ సభ్యులు అర్థం చేసుకోలేక, రకరకాలైనటువంటి విషయాల్లో దూషిస్తూ, హింసిస్తూ, మహాసభకు అప్పగిస్తూ, ఇంకా ఎన్నో విషయాల్లో అలా ముందుకు వెళ్తా ఉండవచ్చు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధిలో మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభులు వారు సహనం కలిగి ఉన్నాడు. ఈరోజు రక్షింపబడినటువంటి నీవు నేను, మనం అందరము కూడా ప్రభు కొరకు జీవించేటువంటి విషయంలో ఎంతో సహనం అవసరం. ఆయన వెర్రివాడన్నారు, ఆయనను తిండిపోతు అని చెప్పారు, అలానే ఆయనను సమరయుడని పిలిచారు. తన సహోదరులు తన ఎగతాళి చేశారు. సమరయుడు అంటే మనం నేర్చుకుంటూ వచ్చాం గతంలో, 2 జాతులకు పుట్టినటువంటి వారని అర్థం. ఆయన ఎంతగానో దూషించారు. ఈ వచనాలన్నీ తర్వాత మీరు చదువుకోనండి. యేసు ప్రభుల వారు ఎంత సహనం చూపించాడో మనకు తెలుసు. తన సహోదరులు కూడా ఎగతాళి చేశారు. ఎన్నో విషయాల్లో ఆయన అవమానం చెందినట్లుగా మనం చూస్తాం. అలానే యేసును తప్పు పట్టడానికి ప్రయత్నించినప్పటికీ కూడా పరిసయ్యులు మరి శాస్త్రులు కూడా, యేసును చంపడానికి ప్రయత్నించినప్పటికీ కూడా పరిసయ్యులు, శాస్త్రులు, యూదులు, ప్రధాన యాజకులు, మహాసభ వారు వీరందరూ కూడా యేసు ప్రభులు వారిని ప్రశ్నించారు. తప్పులు పట్టడానికి, తప్పుడు మాటలు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అయినప్పటికీ కూడా యేసు ప్రభులు వారు సహనము కలిగి ఉంటున్నారు. స్క్రీన్ షాట్ తీసుకునండి, ముందుకు వెళ్తా ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మనం అర్థం చేసుకున్నప్పుడు, అలానే మనం అర్థం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రేమ, యేసు ప్రభులు వారు యేసు ప్రేమను ఎలా వ్యక్తపరిచాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనం ఏ రీతిగా మనం వ్యక్తపరచాలి అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి. యేసు యొక్క ప్రగాఢమైనటువంటి ప్రేమ సువార్తలలో అంతటా కూడా హైలైట్ చేయబడినట్లుగా మనం లేఖన భాగంలో మనం చూస్తాం. యేసు నిరంతరము ఇతరుల పట్ల కరుణ మరియు శ్రద్ధ కలిగినటువంటి వాడుగా
జీవించాడనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమలో మనం జీవించగలుగుతున్నామా? ఆయన కొరకు మనం జీవించగలుగుతున్నామా? యేసు ప్రభుల వారి యొక్క ప్రేమ తన క్రియల ద్వారా ప్రేమను చూయించాడండి. కేవలం మాటలు మాత్రమే కాదు, ఆయన రోగులను స్వస్థపరిచాడు, కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, చనిపోయినటువంటి వారిని లేపాడు, ఆయన దయ్యములను వెళ్ళగొట్టాడు. అంటే ఆయన ప్రేమ క్రియల్లో చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు యేసు ప్రభువును కలిగి ఉన్నామని చెప్పి ఎదుటి వారి పట్ల మనం ప్రేమను చూపించలేకపోతే ఏం ఉపయోగం? అందుకే కదా గాంధీజీ ఈ భూమి మీద ఉన్నప్పుడు తను బైబిల్లో నుంచి తీసుకున్నటువంటి ఒక మాట, ఒక చెంప మీద కొడితే మరొక చెంపను చూపించమన్నాడు. విధేయతను మనం చూస్తాం. సో దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకునేటువంటి స్థితిని మనం చూస్తాం. నేటి దినాల్లో ఒకవేళ ఒక చెంప మీద కొట్టినటువంటి వ్యక్తికి మరొక చెంప చూయించినప్పుడు కొట్టగలుగుతారా అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. ఈవెందో కొట్టినప్పటికీ కూడా మనం సహనం కలిగి ఉంటే తన మనస్సు లేదా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు వారిని కానీ మనల్ని కానీ చూసేటువంటి దృష్టి ఎలా ఉంటది అనేటువంటిది కూడా మనం ఆలోచన చేయాలి. కాబట్టి యేసు ప్రభుల వారు చూపించినటువంటి ఆ ప్రేమను మనం చూసినప్పుడు యేసు ప్రభుల వారు అందరినీ కూడా ప్రేమించాడు. తన మాటలను పాటించమని కూడా వారిని ప్రేరేపించాడనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. తనతో ఉన్న వారిని అంతం వరకు ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే ఎఫెసీ సంఘముతో దేవుడు మాట్లాడుతూ, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుతాను. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనం నేను ఎరుగుదును అన్నాడు. అలా ఒక్కొక్క సంఘముతో మాట్లాడుతూ, స్మరణ సంఘముతో దేవుడు మాట్లాడుతూ 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును అన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో పెర్గమ సంఘముతో దేవుడు మాట్లాడుతూ, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని హెచ్చరించాడు. తుయతైరా సంఘముతో దేవుడు మాట్లాడుతూ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం ప్రకారం మనం ఆలోచన చేసినప్పుడు, నీ క్రియల్లో నేను ఎరుగుదును, నీవు జీవించుచున్న అన్న పేరు మాత్రమే నీకుంది. క్షమించండి, తుయతైర సంఘముతో నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీకున్నటువంటి పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును అంటాడు. సార్ది సంఘముతో 3వ అధ్యాయం 1వ వచనములో, నీ క్రియలు నేను ఎరుగుదును, జీవించున్నావన్న పేరు మాత్రమే నీకుంది, నీవు మృతుడవే అని హెచ్చరించాడు. ఫిలదెల్ఫియా సంఘముతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. 3వ అధ్యాయం 8వ వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు నా వాక్యమును గైకొని ఉన్నావు అనేటువంటి ఆ యొక్క మాటను తెలియచేసినట్లుగా మనం చూస్తాం. లౌదోకియా సంఘముతో మాట్లాడుతూ 3వ అధ్యాయం 15వ వచనంలో, నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను, నువ్వు చల్లగానేను వెచ్చగానేను లేవు అన్న విషయాన్ని హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. ఈ సంఘాల్లో దేవుడు హెచ్చరించుతూ మాట్లాడినటువంటి మాటల్లో ప్రియమైనటువంటి దేవుడి యొక్క బిడ్డలారా, ఆ యొక్క ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి బలాన్ని తెలియచేస్తూ వారి బలహీనతలు కూడా తెలియజేశాడు. నేటి దినాల్లో దేవుడు మాట్లాడుతున్నటువంటి సమయంలో ప్రభు కొరకు జీవించేటువంటి విధానాల్లో మీ బలాన్ని ప్రభువు తెలుసు, అలానే మీ బలహీనత కూడా ప్రభువుకు తెలుసు. ప్రభు హెచ్చరిస్తున్నటువంటి సమయంలో ఆయన వాక్యమును గైకొన్నటువంటి సంఘముగా నువ్వు ఉన్నట్లయితే, ఫిలదెల్ఫియా సంఘానికి చెప్పినట్లుగా నీ క్రియలు నాకు తెలుసు, అలానే నీవు నా వాక్యమును గైకొని ఉన్నావు అన్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని గైకొని ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన కొరకు మనం జీవించినట్లయితే జీవిత కాలం కోసం అనేటువంటిది, అలానే పరిచర్య కొరకు ప్రభు జీవించినటువంటి విధానం, ఆయనలో నిలిచి ఉన్నాము అనేటువంటిది, అలానే ఆయన నడిచినట్లే మనం కూడా నడిచేటువంటి వారముగా ఉండాలి. సంఘముతో దేవుడు హెచ్చరించినటువంటి విషయాల్ని మనం పరిశీలన చేసుకుంటూ పరిచర్య కోసం, అలానే ప్రభు యొక్క సన్నిధిలో ఎవరైనా నాకు సేవ చేస్తే నన్ను అనుసరిస్తూ ఉండాలి, నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకులు ఉంటారు, ఎవరైనా నాకు సేవ చేస్తే అతను నా తండ్రి గణపరుస్తాడు అనేటువంటి ఈ యొక్క మాటని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆ యొక్క జీవితం కోసం, జీవిత కాలం కోసం, అలానే పరిచర్య కోసం
ప్రభు జీవించినటువంటి విధానాన్ని మనం అనలైజ్ చేసుకుంటూ వ్యక్తిగతంగా మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు ఏ రీతిగా మాదిరి చూయించాడు, ఉద్దేశం విషయంలో, అలానే విధేయత విషయంలో, సమర్పణ విషయంలో, సహనం విషయంలో, ప్రేమ విషయంలో ఆయన వెంబడిస్తున్నటువంటి మనము కూడా, ఆయన ప్రేమను కలిగినటువంటి మనము కూడా క్రీస్తు వలె మనం జీవించడానికి ఎన్ని శ్రమలు మన ముందున్నా, ఎన్ని ఇబ్బందులు మన ముందున్నా, ఎటువంటి పరిస్థితులున్నా ప్రభు కొరకు జీవించడానికి మనం ఇష్టపడదాం. చెప్పబడినటువంటి మాటలు ప్రభు మన హృదయంలో స్థిరపరిచి ప్రభు కొరకు జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్. ఎవరైనా ఒకరు ప్రేరేపింపబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. ఇది నాన్న ప్రభు మనతో మాట్లాడినటువంటి విధానమును బట్టి ప్రేరేపింపబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. ఉన్నారండి ప్రార్థించువారు? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా యేసయ్య ప్రభువా దేవ, ఇదిగోనైనా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా దేవ, ఇదిగో తండ్రి, నీ యొక్క సేవకుని ద్వారా మాతో మాట్లాడిన విధానంకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిజమేనైనా ప్రభువా దేవ, మా యొక్క జీవితంలో ప్రభువా దేవ నిన్ను పోలి మేము నడుచుకోవాలి తండ్రి యేసయ్య ప్రభువా. నీకు మాదిరిగా మేము జీవించాలి నాయన ప్రభువా దేవ. ఇదిగో తండ్రి యేసయ్య ప్రభువా దేవ, నీ యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగా, నీ సేవకులు చెప్పే రీతిగా తండ్రి ఈ లోకములో జీవించినప్పుడు ప్రభా దేవ, ఇదిగో నాయనా ప్రభా, మేము నీ బిడ్డలుగా మేము జీవించాలి నాయన ప్రభా దేవా. నీ నామాన్ని మేము మహిమపరిచే బిడ్డలుగా జీవించాలి నాయన. మా ద్వారా ప్రభా దేవ, ఇదిగో నాయన నీకు మంచి కీర్తిని తెచ్చే బిడ్డలుగా మేము జీవించాలి తండ్రి యేసయ్య దేవా. ఇదిగో నాయన మా హృదయంలో నీ వాక్యము ఫలింపజేసి ప్రభా, ఇదిగో నాయన ప్రభా, నీ వాక్యాన్ని మేము అప్పుడు వివేచన ఆత్మను మాకు అనుగ్రహించి ప్రభా ఈ వాక్యము ప్రభా దేవ ఫలింపజేసి దేవా, ఇదిగో తండ్రి ఇక్కడ ఉంటున్న ప్రతి బిడ్డ పైన ప్రభా దేవ, ఇదిగో తండ్రి ఈ వాక్యము ప్రభా వాళ్ళ హృదయములోని ప్రభా దేవ నాటుకుని ప్రభా దేవ అనేక మందికి ఈ వాక్యాన్ని వెదజల్లే బిడలుగా దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మదేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, అయా వాక్యమని వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 మంచిది.